ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। సాయంత్రం లోపు ఈ వార్త ఎక్కడున్నా సరే మీరు వింటారు। అయితే ఎటువంటి వార్త మీరు వింటారు? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి। ఈ యొక్క తులారాశివారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని, పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు। ఈ రాశ్యాధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు। అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు। ఈ విధంగా 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు। అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు। స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు। అయితే ఈ యొక్క 2025వ సంవత్సరంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు చూస్తే కనుక వీరి యొక్క జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది। ఇదివరకు మీ యొక్క లైఫ్ లో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఈ సంవత్సరంలో మీరు పరిష్కారాలను అన్వేషించబోతున్నారు। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కనుక మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు మీరు చూస్తారు। కానీ సాయంత్రం లోపు ఈ వార్త మీరు ఎక్కడున్నా సరే వింటారు। అయితే ఎటువంటి వార్త మీరు వింటారో తెలుసుకునే ముందు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వారికి ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయో కూడా ఓసారి తెలుసుకుందాం। ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం మీకు ఈ రోజు లభిస్తుంది। అంటే ఆ సమస్యకు పరిష్కారం ఇక లైఫ్ లో దొరకదు అనే ఒక నిశ్చయానికి మీరు వచ్చేశారు। అటువంటి పరిష్కారం ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది। అలాగే తులారాశి వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది। మీరు వ్యాపారస్తులవనివ్వండి, లేదా ఉద్యోగం చేస్తున్న వ్యక్తులవనివ్వండి, కుల వృత్తులు చేస్తున్న వారవనివ్వండి, మీ యొక్క లైఫ్ లో చాలా కాలంగా ఈ యొక్క అవకాశం కోసం మీరు పడికాపులు కాల్చారు। చాలా కాలంగా ప్రయత్నాలు కూడా చేశారు। ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయారు। ఇక మాకు అవకాశం దక్కదు అని ఒక నిశ్చయానికి కూడా మీరు వచ్చేశారు। అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది। ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఒక అత్యద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు। ఆదాయ మార్గాలు పెంచుకోవాలని చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి। అంటే ఇదివరకు మీరు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తున్న వ్యక్తులెవ్వనివ్వండి, లేదా ఒక్క ఆదాయ మార్గం కూడా లేకుండా మీరు ఆర్థికంగా సతమతం అవుతున్న వ్యక్తులవనివ్వండి, ఒక ఆదాయ మార్గం అయితే ఈ రోజు మీకు లభించబోతోంది। అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయాలి అని చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఒక ప్రాపర్టీ ఈ రోజు మీరు కొనుగోలు చేస్తారు। అంటే దానికి సంబంధించి అడ్వాన్స్ డబ్బులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। మీ యొక్క బడ్జెట్ లో మీకు నచ్చినటువంటి ప్రాపర్టీ లభించడం లేదని చాలా కాలంగా మీరు నిరాశ నిస్పృహల్లో ఉన్నట్లయితే మీ యొక్క బడ్జెట్ లో మీకు నచ్చేటటువంటి ప్రాపర్టీ ఈ రోజు మీకు దొరుకుతుంది। దానికి సంబంధించి అడ్వాన్స్ గా డబ్బులు ఇచ్చే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి। అలాగే తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు చాలా కాలంగా వ్యాపార జీవితంలో కొనసాగుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే తులారాశి వారు చాలా కాలం నుండి ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే దాని నుండి ఉపశమనం కూడా మీకు లభించబోతుంది। ఎవరైతే చాలా కాలంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో
ఈరోజు చక్కటి వైద్యానికి సంబంధించి ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చికిత్స తీసుకోవాలి అనే దాని గురించి మీరొక క్లారిటీకి అయితే రాబోతున్నారు. అలాగే తులారాశివారు చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకు కూడా ఒక ఉద్యోగ అవకాశం వస్తుంది. కానీ 100% అది మీకు సాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు. అయితే వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదా దుర్వినియోగం చేసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వ్యక్తులు పొందుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక ఈ యొక్క తులారాశి వారు చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుండి మీకు విముక్తి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం కొంతమంది తులారాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. వ్యాపారాలు మొదలు పెట్టాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి పరిస్థితులు అనుకూలిస్తాయి. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. మీ ఇంట్లో 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు కనుక ఉన్నట్లయితే వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా అవసరం. ఎందుకంటే చిన్న అనారోగ్య సమస్య ఉన్నప్పుడే దాన్ని మనం అశ్రద్ధ చేయకుండా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు చిన్నగా ఉన్నప్పుడు అశ్రద్ధ చేస్తే కనుక సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తులారాశివారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను తీసుకోవాలి. అలాగే తులారాశివారు చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అంటే ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది, కానీ దాంట్లో ఒక సమస్య మాత్రం మీకు పొంచి ఉంది. అంటే ఏదైనా ఒక చిన్న సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సమస్యను దాటితే మాత్రం మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుందని చెప్పుకోవాలి. డబ్బు సమకూర్చుకుని ఏవైనా ప్రాపర్టీస్ పైన పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టాలి అనుకుంటున్నట్లయితే, అంటే మీకు ల్యాండ్ ఉంది, గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారు, అయితే దీనికి సంబంధించి మధ్యకాలంలో చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నారు. ఈ రోజు ఆ యొక్క గృహ నిర్మాణ పనులకు సంబంధించి ఒక క్లారిటీకి వస్తారు, డెసిషన్ తీసుకుంటారు. కొంతమంది వ్యక్తులతో చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటున్న వ్యక్తులు ఉన్నారో మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని సమస్యలు మీకు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఇది మీకు కొంత బాధ కలిగించేటటువంటి అంశమైనప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా శివారాధన చేసుకుని మీ యొక్క పనులను మొదలు పెట్టండి. ఆ పనుల్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అయితే సాయంత్రం లోపు మాత్రం ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఈ యొక్క ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం రోజు ఒక వార్తనైతే వినబోతున్నారు. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించి ఏదైనా ఆదాయ మార్గానికి సంబంధించి ఒక శుభవార్తనైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త. అది మీ యొక్క సంతానం కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు. ఇలా ఎవరైనా సరే వారి యొక్క ఆర్థిక జీవితానికి సంబంధించి ఆదాయ మార్గానికి సంబంధించి ఒక శుభవార్తనైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇది వారితో పాటు మీకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. అయితే తులారాశివారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి, సాయంత్రం లోపు ఎటువంటి వార్త మీరు వింటారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.